మన్యం విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు గిరిజనుల ఆశాజ్యోతి అల్లూరి సీతారామరాజు 103వ వర్ధంతి సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తితో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. సిపిఐ ఏజీయూసీ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణారావుపేట అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ, ఆనాడు బ్రిటిష్ పాలకులకు నేడు బీజేపీ పాలకుల విధానాలకు ఏమాత్రం తేడా లేదని ఆయన అన్నారు. ఆనాడు బ్రిటిష్ వారు ప్రజలపై అనేక పన్నులు వేసి ప్రజలపై భారాలు మోపారని, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలపై వివిధ పన్నుల రూపంలో పెద్ద ఎత్తున వసూలు చేసి ప్రజలపై భారాలను మోపుతున్నారని ఆయన అన్నారు. బ్రిటిష్ కాలంలోనే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను, చట్టాలను నేడు నల్ల పాలకులు వాటిని రద్దు చేసి కార్మికులను బానిసలుగా తీర్చిదిద్దుతున్నారని మధు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్, బంగారు రాజేష్, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, ఉపాధ్యక్షురాలు బి పావని, ఏఏవైఎఫ్ నాయకులు సతీష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భూములు దోచేస్తున్నారు, కార్మికులు దోచేస్తున్నారు, కార్మిక సంపదను దోచుకెళ్ళిపోతున్నారు, ఇక్కడ తీసుకెళ్ళిపోయి విదేశాలు పెట్టుకున్నారు. ఏం మారింది? ఏం మారలేదు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి ఇప్పుడు తేడా ఏముంది? బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని, కార్మిక హక్కులను కూడా నేడు మన నల్లపాలకులు అరించి వేసేసి ఈరోజు కార్మికుల్ని బానిసలుగా చేసేస్తున్నారు. ఏ మార్పు ఉంది? అందుకే నేను ఒకటే అడుగుతున్నాడు ఈ దేశ ప్రజల్ని, ఈరోజు తిరుగుబాటు వద్దు, కనీసం మాతో చేతులు కలుపు. అల్లూరి సీతారామరాజు పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోజు రోజుకి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవుట్ సోర్సింగ్ కార్మికులు పర్మిట్ చేయట్లేదు, 12వ పిఆర్సీ లేదు, ఇల్లు లేదు, ఇళ్ళ స్థలాలు లేవు, రూపాయికే భూమిని ఇచ్చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి భారతీయులుగా మనం, తెలుగువారిగా మనం ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద అల్లూరి సీతారామరాజు వారసత్వంగా తీసుకుని ఉద్యమించాలి, తిరుగుబాటు చేయాలి. అప్పుడు మాత్రమే మనం చేయగలం తప్ప లేదంటే మాత్రం మరో బానిసలుగా అవుతామని, అల్లూరి సీతారామరాజు పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.